బీటెక్ అనేసరికి బోల్డ్ అని యూనివర్సిటీస్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి, కానీ గణపత్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, హైలైట్స్ చెప్పండి ఒకసారి. మనకు గణపత్ యూనివర్సిటీ వచ్చేసరికి గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరలో ఉన్న యూనివర్సిటీ మేడం. 350 ఎకరాల క్యాంపస్ ఇది. రూట్ మ్యాప్ వచ్చేసరికి యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 5 కిలోమీటర్స్ రూట్ మ్యాప్ ఉన్న యూనివర్సిటీ. ది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీ, 650 కంపెనీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ. అండ్ ఇక్కడ బీటెక్ చదువుకునే స్టూడెంట్స్ కి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కూడా సౌకర్యం కూడా ఉంది, అందుబాటులో ఉంది. అండ్ అది కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకునే అవకాశం కూడా యూనివర్సిటీ అందిస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు గణపత్ యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి మేడం. ఇందులో వచ్చేసరికి స్టూడెంట్స్ కి 3rd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్న ఒకే ఒక యూనివర్సిటీ. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ. 5G నెట్వర్కింగ్ ల్యాబ్ ఉన్న యూనివర్సిటీ. 5G నెట్వర్కింగ్ ల్యాబ్ ఇండియాలో ఓన్లీ 5 IITs లో మాత్రమే ఉంది. అండ్ అదర్ దాన్ ద IITs ఒక గణపత్ యూనివర్సిటీలో మాత్రమే 5G నెట్వర్కింగ్ ల్యాబ్ ఉంది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ 5G ఇంటర్నెట్ ఉంది మేడం, దాన్ని గణపత్ యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 10G కి రీసెర్చ్ జరుగుతుంది. స్టూడెంట్స్ ఈసీ అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడాను అందులో కూడా వీళ్ళు ఇంటర్న్షిప్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ టైమ్ లో పెయిడ్ ఇంటర్న్షిప్ అది 20 నుంచి 25 వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ యూనివర్సిటీలో వచ్చేసరికి ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ క్యాంపస్ హాస్టల్ సెపరేట్ ఫర్ గర్ల్స్ అండ్ సెపరేట్ ఫర్ బాయ్స్. ప్యూర్ తెలుగు ఫుడ్ అందుబాటులో ఉంది విత్ నాన్ వెజ్. అండ్ స్పోర్ట్స్ ఏరియా ఉంటది మేడం. 25 ఎకర్స్ స్పోర్ట్స్ ఏరియా ఉన్న యూనివర్సిటీ. ఈ మధ్యలో మనం చూస్తుంటే 25 ఎకరాల్లో ఒక యూనివర్సిటీ పెడుతున్నారు. ఈ 25 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాత్రమే ఉంటది. మీరు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్, లేదంటే మీరు ఇండోర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మీకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్న యూనివర్సిటీ. అండ్ స్టూడెంట్స్ కూడాను ఒక్కసారి అక్కడికి వెళ్ళారంటే మేడం ఒక నేచర్ లో చదువుకుంటున్న ఫీలింగ్. లష్ గ్రీన్ క్యాంపస్ మేడం యూనివర్సిటీ. సో ఆ టైప్ లో ప్లేస్మెంట్స్ తో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో చూసుకుంటాం మనకు 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ కూడా స్టేస్ ఇన్ క్యాంపస్. సో ఖచ్చితంగా వీళ్ళ సర్వేలెన్స్ లో ఉంటారు. అండ్ దాంతో పాటు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ సెక్యూరిటీ చూసుకుంటున్న వాళ్ళు. లోపల సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటు మెరైన్ ఇంజనీరింగ్, నేవీ స్కూల్స్ కూడా ఉన్నాయి లోపల. డిసిప్లిన్ కల్చర్ తో పాటు ఎడ్యుకేషన్ చదువుకునే అవకాశం ఉంది యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీలో. సో ఎవరైనా స్టూడెంట్స్ మంచి యూనివర్సిటీ, నాక్ లో A గ్రేడ్ అక్రిడిటేషన్ ఉండి, NIRF ఇన్నోవేషన్ లో 101 ర్యాంక్ ఉండి, QS IGOS లో డైమండ్ రేటింగ్ ఉన్న యూనివర్సిటీ, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ, GSIRF 5 స్టార్ రేటింగ్ ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే మేడం ది బెస్ట్ యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. కంప్యూటర్ సైన్స్, AIML లో చదువుకోవాలనుకున్న వాళ్ళకైతే ప్రాక్టికల్ ల్యాబ్స్ విత్ బాష్ రెక్స్రాత్ వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ 3D అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 6 రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. అది 3D అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అది గణపత్ యూనివర్సిటీలో ఉంది. సో ఎవరైనా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో నేను బీటెక్ చదువుకోవాలి అనుకుంటే మాత్రం గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విత్ వెరీ రీజనబుల్ ఫీజ్ ఆఫ్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్. సంవత్సరానికి 1,40,000 రూపాయల్లోనే కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. అది కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ ద యూనివర్సిటీ, ఒకవేళ నేను యూనివర్సిటీ విజిట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా కూడాను ప్రీ విజిట్ ఏర్పాటు చేశాం యూనివర్సిటీ తరఫు నుంచి. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా ఖచ్చితంగా విజిట్ డేట్స్ చెప్తాం మీకు, దాన్ని బట్టి మీరు ఫైనల్ చేసుకోవచ్చు. రైట్. కానీ నాగేందర్ గారు చాలా రైట్ టైంలో మనం ఇంటర్వ్యూ చేసాము. అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఇంత విన్న తర్వాత నేను ఒక విషయం చెప్పాలి. చాలా మందికి, ఈవెన్ నేను కూడా అలాంటి ఫేజ్ ఒకటి గో త్రూ అయ్యాను. జనరల్ గా మనకి ఫ్రీ సీట్ మనం అనుకున్న బ్రాంచ్ లో రాకపోతే అక్కడ ఉన్నది ఆప్ట్ చేసుకుంటాం. సో మనకు కొంచెం టైం ఉంది. ఎవరికైనా ఇష్టం లేని దాంట్లో జాయిన్ అయ్యి కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా, లేకపోతే యూనివర్సిటీ నచ్చకపోయినా కూడా ది బెస్ట్ యూనివర్సిటీ గురించి చెప్పిన తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు. అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి న్యూ కోర్సెస్ ఉన్నాయి, విత్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి? నా పాయింట్ ఏంటంటే మనం ఎలాగో ఖర్చు చేస్తున్నాం. ఖర్చు చేస్తున్నప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ప్రతి దానికి ప్రతి ఒక్కరిని అడగాల్సింది నాక్ గుర్తింపు ఉందా, NIRF ర్యాంకింగ్ ఉందా, QS IGOS డైమండ్ రేటింగ్, ప్లాటినం రేటింగ్, గోల్డ్ రేటింగ్ ఏదైనా ఒకటి ఉందా, GSIRF ర్యాంకింగ్స్ ఉన్నాయా, దానితో పాటు ఫీ పర్టికులర్స్ కూడా తక్కువ బడ్జెట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ గ్యారంటీయా కాదా? అండ్ యూనివర్సిటీ 25 ఎకరాలు 30 ఎకరాల్లో చదువుకుంటా అంటే స్టూడెంట్ లైఫ్ ఉండదు మేడం. ఇప్పుడు మనకు ఎందుకు ప్రతి ఒక్కరు బీటెక్ చదువుకోవాలనుకున్నప్పుడు మనకు ఎంత ఎడ్యుకేషన్, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడాను అంతే స్టూడెంట్ లైఫ్ కూడా కోరుకుంటున్నాం స్టూడెంట్స్.
అవును అవును సో ఖచ్చితంగా స్టూడెంట్ లైఫ్ తో పాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉండాలి. అందుకే గణపతి యూనివర్సిటీకి ఇప్పుడు మా స్టూడెంట్స్ ఆడే రిపోర్ట్ అవుతుంది మేడం యూనివర్సిటీకి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేసుకుని సీనియర్స్ తో కలవచ్చు, ఫుడ్, హాస్టల్స్, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే దేనికి కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ లో చదువుకోండి, నచ్చిన కోర్స్ లో చదువుకోండి. ఎటో కట్టేది డబ్బులు కట్టేదే కానీ దాన్ని మంచి యూనివర్సిటీ మీద మీరు స్పెండ్ చేస్తే లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ గణపతి యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉంది. దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆల్రెడీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ గురించి కానీ, లేదా ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ, లేకపోతే మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్న బ్రాంచెస్ గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వి సోర్స్ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి.